ఎస్ మనతో పాటు కార్తిక్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో 24 క్రాఫ్ట్స్ నుంచి. నమస్తే కార్తిక్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న కస్తూరి శ్రీనివాస్ గారికి మరియు మద్దిలేని రమేష్ అన్న గారికి, కార్మికుల పక్షాన ఎప్పటికీ వీళ్ళిద్దరు కూడా చిత్రపురి అంశం అయితేంది. కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే ఈ ప్యానెల్లో నేను జాయిన్ కావడం చాలా శుభకారం. కేతిరెడ్డి గారు కూడా ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు సారీ కేతిరెడ్డి గారు నమస్తే అండి. నాకు ప్యానెల్ స్పష్టంగా అవ్వలేదు, అందుకనే ఈ రెండు పేర్లు రోజు సినీ కార్మికులకు గుర్తుండే పేర్లు మద్దిలేని రమేష్, కస్తూరి శ్రీనివాస్. సో ఏం చెప్తారు కార్తిక్ రెడ్డి గారు? వాస్తవంగా చిత్రపురి కాలనీ అవినీతి యొక్క బండారం, తర్వాత ఏదైతే వీళ్ళు టవర్స్ అని ఒకటి నిర్మించుకోవడానికి కోసం ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చెదలవాడ శ్రీనివాసో ఇంకొకరు ఎవరో డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం టవర్స్ నిర్మిస్తున్నాము. ఎప్పుడో చేయవలసింది 3-4 నెలల క్రితం ఈ అంశాన్ని బయటికి రాకుండా ఇప్పుడే వస్తుందంటే, ఇప్పుడే ఈ సందర్భంలో కార్మికుల ధర్నా ఉండదు. ఈ సందర్భంలోనే ఈ టవర్స్ యొక్క భూమి పూజ అని అనిల్ కుమార్ వల్లభలేని గారు పెడతారు. అంటే ఇదంతా డ్రామా ఎట్లుందంటే, ఎప్పుడు కేసులు తెర మీదకి వచ్చిన ఫెడరేషన్ నాయకుడు చిక్కులో పడుతున్నాడు అన్నప్పుడు, చిక్కులో పడే సందర్భంలో ఇటువంటి డ్రామాలు చేయడం ఇదేం కొత్త కాదండి. వాస్తవంగా నిన్న మేము ముఖ్యమంత్రి గారికి, మా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 నుండి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ నేరుగా కలుద్దామంటే టైం ఇవ్వకపోతే మెయిల్ ద్వారా కూడా పంపించడం జరిగింది. గతంలో కస్తూరి శ్రీనివాస్ అన్నతో మేము చాలా ఉద్యమాలు చేశాం. ఎందుకంటే వాస్తవంగా సినిమా ఇండస్ట్రీలో 30% పెంచవలసింది, ఇది 3 years ఒకసారి, ఇది అగ్రిమెంటే, రూలే. కానీ చిన్న నిర్మాతల మీద కూడా భారం పడుతుంది. చిన్న నిర్మాతల మీద కూడా భారం పడుతుంది. ఎట్ ఏ టైంలో కార్మికుల యొక్క ఇబ్బంది కూడా ఉంది. కార్మికుల ఇబ్బంది అంటే, కార్మికుల ఈ రోజులలో అన్ని వేతనాలు అంటే గ్రాసరీ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి, ఇవన్నీ పెరిగినాయి కాబట్టి చూసి పెరిగితే బాగుంటది. కానీ ఈ రెండు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎలక్షన్ లేదు, రేపు పొద్దుగాల వీళ్ళు పెంచి వెళ్ళిపోతే మళ్ళొచ్చే కమిటీ ఏం పెడుతుందో తెలియదు. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్న డిజాల్వ్ కమిటీ, తర్వాత తెలుగు ఫిలిం ఫెడరేషన్ లో కూడా డిజాల్వ్ కమిటీ. ఈ రెండు కమిటీలు చేస్తే మరి మళ్ళొచ్చే అధ్యక్షులు వీళ్ళంతా కూడా చేస్తే పరిస్థితి ఏంటంటే, కార్మికులకు అర్థం కానిది చాలా మంది కార్మికులు కూడా ఇక్కడ వదిలేసి ఆంధ్రాకి వెళ్ళిపోయే వాళ్ళు, ఈ ధర్నాలు చేయబడి అన్నమో రామచంద్ర అని ఓకే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. కార్తిక్ రెడ్డి గారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అయితే అన్నమో రామచంద్ర అని కార్మికులు చాలా మంది వెళ్ళిపోయారు. ఈ అనిల్ కుమార్ వల్లవెల్లిని వెనక ఎప్పటికి తిరిగి ఆ 10 మందిని పెట్టుకొని ఈ ధర్నాలు చేస్తున్నాడు. కార్మికులు చాలా మంది కూడా భయపడి వెళ్ళిపోయారండి. జెన్యూన్ ఉద్యమం కాదంటారా ఇది? జెన్యూన్ ఉద్యమము అంటే వాస్తవంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా పక్క పెట్టి జెన్యూన్ గా ఉద్యమం చేయమని, ఇక్కడ దొంగలు కలిసి దోసుకున్నట్టు, ఏదో ఇక్కడ ఏదో వాటాలు పెట్టుకున్నట్టు, ఏదో చేసినట్టు చిత్రపురి కాలనీకి సంబంధించిన ఈ అంశము ఎక్కడ బయటికి వస్తుందని నిన్న మార్నింగ్ మద్దిలేని రమేష్ గారు చెప్పినట్టుంది. కేసు వేసినాము, కోర్టుకు వెళ్తున్నామని. మరి వీళ్ళు ఎప్పటికీ తిరగాలి? వీళ్ళు కార్మికులను రెచ్చగొడుతూ, అంటే నేను ఎక్కడ బయటపడద్దు, నేను పెద్దవాళ్ళ దగ్గర మెప్పు తెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి, అక్కడికి ఏదో పేమెంట్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంగానే ఈ ధర్నా చేసినట్టు ఉంది. ఓకే కార్తిక్ రెడ్డి గారు. చిట్టుబాబు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు.